ఉగాది రోజు ఏమి చెయ్యాలి? కాలకన్య ముంగిట వసంత ఋతువు శోభతో కొలువు తీరింది. కొత్త ఆశలతో జగతి ముందు నిలిచింది కాలం. ఇలా ఎన్ని సంవత్సరాలు గతించినా కాలానికి వయసు పెరగదు, వార్ధక్యం రాదు. అందుకే కాలం మహావేగంగా పరుగుతీస్తుంది. అటు కాలం యొక్క వేగాన్ని సులభంగా లెక్కించడానికి మన ఋషులు ప్రభవ, విభవ, ప్రమోదూతాదిగా కల 60 సంవత్సరాలు ఏర్పరిచారు. సంవత్సర ప్రమాణం కల కాలానికి చైత్రం, వైశాఖం అనే మాసనామాలని గవ్యస్థానాలుగా, ప్రతి మాసానికి పాడిమి, విధియాదిగా గల తిథుల్ని మైలురాళ్లుగా నిర్ణయించి కాలగమనాన్ని లెక్కించడం ప్రారంభించారు. ఈ కాలగమనంలో చైత్రమాస శుక్ల పాడ్యమి ఉగాది కాలగణితం ప్రారంభమైన రోజు. ఈ ఉగాది రోజునే చతుర్ముఖ బ్రహ్మ సృష్టి ప్రారంభించాడు. అదే నవయుగానికి నాంది. ఆ యుగమే యుగాది అయింది. ఆ యుగాది కాలగమనంలో ఉగాదిగా రూపాంతరం చెందింది. యుగం అంటే జంట అనే అర్థం కూడా ఉంది. ఉత్తరాయణం, దక్షిణాయనం అనే జంట ఆయనాలతో కూడిన యుగ ప్రారంభానికి ఇది తొలి రోజు కనుక దీనిని ఉగాది అన్నారు. సృష్టి ఆరంభంలో తొలి సూర్యోదయం చైత్రశుద్ధ పాడ్యమి నాడు లంకానగరంలో జరిగిందని భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణిలో ప్రస్తావించాడు. చైత్రశుద్ధ పాడ్యమి నాడే కలియుగం ప్రారంభమైంది. త్రేతాయుగంలో ఉగాది నాడే శ్రీరాముడు పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ ఉగాది నాడే శ్రీ మహావిష్ణువు తన తొలి అవతారమైన మత్స్యావతారాన్ని ధరించి సోమకాసుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించాడని పురాణ కథనం. విక్రమార్క, శాలివాహన చక్రవర్తుల ఈ ఉగాది రోజునే సింహాసనం అధిష్ఠించారు. ఇన్ని విశేషాలు కలదు గనుకనే ఉగాది మనకు పండగ రోజు అయింది. మన హిందూ సాంప్రదాయంలో మన పండుగలకి ఒక ప్రత్యేక దైవారాధనతో జరుపుకోవడం మన ఆచారం. కానీ ఉగాది ఏ దైవారాధనకి సంబంధించింది కాదు, కాలాన్ని ఆరాధించే పండుగ. ఇందులోనూ అంతర్లీనంగా దైవచింతన ఉంది. కాల కాలయత మహం అన్నాడు శ్రీకృష్ణుడు. కంటికి కనిపించని ఆ కాలం యొక్క స్వరూపము నేనే అంటాడు ఆ గీతాచార్యుడు. అందుకే ఉగాది రోజున విష్ణు సంకీర్తనం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఉత్తమం, శుభప్రదం. ఇదండి ఉగాది గురించి. వీడియో నచ్చితే ఉగాది రోజున ఏం చేయాలో చెప్పడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.